ఎవరిని వదులు చేస్తున్నారు మా కోటప్పకొండ మా చిన్నాడికి గొడవ అడవుడి చేసి మమ్మల్ని నడుతున్నారు ఆర్డర్ నీది ఆడ అంటున్నారు గొడవ చేస్తారు మా తడాలు పట్టా భూములు రైతులు సర్వేలు పెట్టాం కొలిపించాం మా ఎంఆర్ఓ గారు మా కలెక్టర్ గారిని కాడ కొలిపించాం కలెక్టర్మ్మ గారు కూడా మాకేం చేయలే న్యాయం జరగలేదు డిఎస్పీ గారు మా పర్మిషన్ వేయలేదు ఎగ్జిబిషన్లు మొత్తం ఆగిపోయినాయి చిన్నాలు ఆగిపోయిందండి దిగితే ఊరుకోమంటున్నారు ఎగ్జిబిషన్ లారీలు మొత్తం వెళ్ళిపోయినాయి ఇక్కడ చిన్నాలే లేదు ఎవరు ఊరుకోమంటున్నారు చెప్పండి ఏమైంది ఎవరు ఊరుకోమంటున్నారు అని అంటే అడుగుతారు అలా కొండ కింద పట్టుకోసి నాగురు చెప్పి రైవర్ తీరా ఎమ్మెల్యే గారు నడిచి రావుడు గారు చెప్పే తెలుసుకొని పోవాలన్నాడు రావుడు గారికి వెళ్తే మీకేడుతున్నాడా మాకు ఎమ్మెల్యే గారు చెప్పాడు వెంకేనంటారా అంటున్నాడు మేము రూబాబు మా ఇంట్లో మా స్థలాలు వచ్చి మేము ఉంటున్నాం మేము ధర్నా చేస్తున్నాం మాకు ఏదో న్యాయం చెబితే మేము ఊరుకోమండి అది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ తీసుకొని మీరు ఎక్కడ ఎవరు చేసేది న్యాయం జరగట్లేదు ఇదిగో టాంపులు మాకు పట్టా ఇచ్చారు మా టాంపులు ఇచ్చారు మీకు అన్నారు ఎవరు వస్తారు అంటున్నారు ఇదిగోండి మా టాంపులు పట్టాలు పవన్ కళ్యాణ్ కాపులు అయ్యిండి మా కాపులకు అన్యాయం జరిగి అన్యాయం జరిగి ఓట్లేసి పవన్ కళ్యాణ్ మాటలని ఓట్లేస్తే మా కాపులకు అన్యాయం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మా కాపులకు అన్యాయం జరగటమైంది పవన్ కళ్యాణ్ చర్య తీసుకోవాలి ఇది మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు టీడీపీ తీసుకోండి జనసేన వాళ్ళు మా న్యాయం చేయాలా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేపితే మేము అల్లాడిపోతాం మా కాపులు ఎడికి నడుతున్నారు మీరు ఎవరు అంటున్నారు మా కాపులు ఎవరు అంటున్నారు టీడీపీ గొడవ చేస్తున్నారు వచ్చి రుబాబు చేస్తున్నారు మా స్టాఫ్లు కూడా స్టాఫ్లు కూడా చూసుకోండి వచ్చి రిక్వైర్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియకపోతే ముందాకి చచ్చిపోతాం ఈ ముందాకి చచ్చిపోతాం మా కాపులకు అన్యాయం జరిగిపోతుంది కాపులు ఎవరు ఎక్కడ అంటున్నారు మా సొంత స్థలాల్లో ఇచ్చి మా కాపులు ఎవరు అంటున్నారు పడినాయి భయం అరే బట్టలు కూడా దగ్గర పట్టుకొని సాగుదాం సావాలి మేము తెచ్చే తెలియదు కోటప్పండి తిరణాలేదు మా దౌర్జన్యాలు అసలు కాపులు ఎక్కడ మీరు ఎవరు కాపులు అంటున్నారు గొడవ చేస్తున్నారు ఎవరు మాట వింటలేదు ఎమ్మెల్యే గారు లెక్క చేయట్లేదు మమ్మల్ని అదివాడు పుల్లారావు మాట కూడా లెక్క చేయట్లేదు చెప్పండి ఊరు న్యాయం ఏం న్యాయం ఇంట్లో ఆయన పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి మేము కాపులు మీరు ఎక్కడ కాపులు ఎందుకు వచ్చారు మీరు కాపులు నెట్టేస్తున్నారు మా కాపులకు అన్యాయం ఇది పవన్ కళ్యాణ్ చర్య తీసుకోకపోతే మా కాపులకు అన్యాయం పవన్ కళ్యాణ్ మాటలని మేము ఓట్లు వేసాం మా కాపులకు అన్యాయం జరగకుండా చేయాలి ఆయన ఏ మాట చెప్పాలి రోడ్డు మీద లాగు సైట్లో ఊరుకో మా స్థలం మాకు కావాలన్న పవన్ అన్న నువ్వే మాకు న్యాయం చేయాలా దౌడు అని చెప్తారు అన్యాయం చెప్తారు ఆడవాళ్ళు మాట్లాడండి మన భూమి మన సమయము మన ఆస్తి వచ్చింది అయ్యింది మా తాతగారు ఎంతమంది వచ్చేది ఎంకయ్య అని చూడు మా తాతగారికి ఎంతమంది వచ్చేది మా భూమికి ఎవరు మీరు ఎవరికి లేదు ఇక్కడ నుంచి ఎవరన్నా కట్టకంటే మాదే మొత్తం మాదే ఐస్ క్రీమ్ 10 ఎకరాలు ఇచ్చాం ఐస్ క్రీమ్ పెద్ద రూపాయలు ఇచ్చాడు అడగని బయలు కట్టి ఊరికి ఇచ్చాం డాక్టర్ గారు ఇచ్చాడు ఊరగా ఇచ్చారు బడి కట్టమంటే పైసా డబ్బులు తీసుకోవా మా తాతల పేరు మా ముత్తాత పేరు రోడ్డు కావాలంటే ఎడవం చేసుకుని చేసుకున్నాడు రోడ్డు కూడా మా రోడ్డు కూడా 60 సెంట్లు కలెక్టర్ గారు కొలిసి మీ స్థలంలోనే రోడ్లు 60 సెంట్లు పోయినాయి అన్నారు
ఎవరికి ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు బాగా దాకా వచ్చిన హాస్పిటల్ దేగోళ్ళు వచ్చి చూపాలి మంచివాడు కదా అన్నారు కదా ఆయన మా రోజు వచ్చేది లేదు. మంచి పని చేశాడు. డాక్టర్ గారు మాకు స్థలాలకు ఆశపడారు. ఈ అరవింద్ బాబు గారు మా స్థలాలకు ఆశపడుతున్నాడు, దుర్మార్గం చేస్తున్నాడు. దుర్మార్గం చేస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ గారు ఆశపడారు, మా భూములకు ఆశపడారు. ఈ అరవింద్ బాబు గారు మా స్థలాలకు ఆశపడారు. వాడు దోసుకుంటున్నాడు మేడం చేతులు. ప్రసాదరావు మాకే వచ్చి పోలీసులు చెప్పి మాకే అయ్యే వాళ్ళ స్థలాలు జోలి పోవాకండి అనేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి కూడా మా జోలి ఎప్పుడు వచ్చారు అక్కడ. శ్రీనివాసరెడ్డి గారు డాక్టర్ నా తాతలు ముత్తాల శ్రీనివాసరెడ్డి కూడా ఏమని మీ స్థలాలు వాళ్ళ పట్టా భూములు వాళ్ళ ఎదురేయండి అని చెప్పేవాడు. ఈ